మార్కెట్ కమిటీల చైర్మన్ను ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం మార్కెట్ కమిటీ చైర్మన్ను నియమించలేదు. సీఎం నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీల చైర్మన్ను నియమించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఏపీలో 66 మార్కెట్ కమిటీల చైర్మన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను కార్యవర్గాన్ని ప్రకటించకపోవడంపై జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పలమనేరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. కూటమిలో వర్గ విభేదాల కారణంగానే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక ఆలస్యం అవుతుంది. పలమనేరులో జనసేనకు ఎటువంటి ప్రధాన పదవులు లభించలేదు. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని జనసేన నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆశావాహులు భారీగా పెరగడంతో చైర్మన్ పదవికి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయలేదు. దీంతో ఇప్పటివరకు తమకే పదవి వస్తుందనుకున్న ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. పలమనేరు ఏఎంసీ చైర్మన్ గిరి బీసీ మహిళలకు కేటాయించేలా రిజర్వేషన్ ఖరారైంది. ప్రధానంగా బీసీ కురుబ కులానికి చెందిన సోమశేఖర్ కౌడు, వాల్మీకి కులానికి చెందిన ఆలకుప్పం రాజన్న పేర్లు తెరపైకి వచ్చాయి. వీకోట నుంచి సోమశేఖర్, శివకుమారి, చోడప్ప కూడా ఆశావాహులుగా ఉన్నారు. అలాగే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ సైతం ఈ పదవిని ఆశించిన వారిలో ఉన్నారు. అయితే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్కు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ పదవి ఇవ్వడానికి అంగీకరించలేదని సమాచారం. ఇక జనసేన తరపున బీసీ నాయకులు నాగరాజు, చంద్ర ఇద్దరు ఆశావాహులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరికి పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ప్రకటిస్తుందో, ఎవరిని పదవి వరిస్తుందో కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.